వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య మాజీ మంత్రి వైసీపీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మనం హాట్ సీట్ కార్యక్రమం. నమస్కారం నాగేశ్వర గారు, బాగున్నారా? బాగున్నాండి. ఏంటి సార్, ఏంటి ఎలక్షన్స్ అయిపోయినాయండి. ప్రశాంతంగా ఉన్నారు? అప్పుడేమో గందరగోళం బిజీగా ఉండేవాళ్ళు. నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నాండి, కష్టపడతానే ఉంటాను. ఇప్పుడు మీరు అంటే అప్పుడు మీద చూస్తే మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో కార్యక్రమం బిజీగా తిరుగుతుండేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది. లేదండి, నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. నాకు ఒక గురుతర బాధ్యత కింద జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రకాశం ఇన్ఛార్జ్ చేశారు. 450 కిలోమీటర్లు వెళ్తాం రావటం, తిరుగుతున్నా, బాగా కష్టపడుతున్నా. అప్పుడు కన్నా ఎక్కువ తిరుగుతున్నాను. ఇక్కడ కూడా ప్రోగ్రామ్స్ చూసుకుంటున్నా. పార్టీ నా వంతు కృషి చేయడానికి ఎక్కడ వెనకాడకుండా తిరుగుతున్నాను. ఇప్పుడు మీ బాధ్యతలో ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ చేశారా? ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్గా చేశారండి. జిల్లా కోఆర్డినేటర్. ఇప్పుడు ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నారు మీరు. ఇక్కడ వెస్ట్ గోదావరిలో మీరు అంతా హవా నడిపించారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆయనతో సన్నిహితంగా ఉండేవాళ్ళు. అవునండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఆయనతోనే ఉన్నారు. ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి కూడా అయ్యారు. మళ్ళీ మొన్న ఎలక్షన్స్లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మీ అబ్బాయికి ఎంపీ సీట్ ఇప్పించుకున్నారు అండి. తర్వాత ఇప్పుడు సరే గాలిలో అందరితో పాటు మీరు ఓడిపోయారు. మరి ఇక్కడ మీరు వదిలేసి ఎక్కడో ప్రకాశం జిల్లాలకు వెళ్ళడానికి కారణం ఏంటి? అసలు మిమ్మల్ని అక్కడ వేయడానికి కారణం ఏంటి? నన్ను కోఆర్డినేటర్గా అక్కడ వేసారు. నా నియోజకవర్గాన్ని అంతకుముందు కన్నా ఎక్కువ చూసుకుంటూ అక్కడ కూడా వర్కౌట్ చేస్తున్నానండి. అదే నేను అడుగుతున్నానండి. గతంలో మీ పార్టీ చేసిన తప్పు కూడా నేను ఏమంటున్నాను, చాలామంది అనేది ఈ జిల్లాని మీరు పార్టీ బాగు చేసుకోకుండా మీరు సమర్థులు, ఇక్కడ సీనియర్ లీడర్. ఇప్పుడు ఇక్కడ ఇది చాలా, ఈ జిల్లా చాలా క్రూషియల్ జిల్లా. ఎందుకంటే కాపులు అధికంగా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ ఎక్కువ ఉంది. నాగేశ్వరరావు నువ్వు ఇక్కడ కూర్చొని చూసుకోవాలి అనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడెక్కడో ప్రకాశం చేయడానికి కారణం ఏంటి అసలు? అంటే మీరు సమర్థత అనుకోవాలా, లేదు అక్కడ ఎవడో లేకంటారా? అంటే ఇది ఎలా అంటే అండి, ఇప్పుడు 7 కోఆర్డినేటర్స్ ఉన్నారండి ఇప్పుడు ఈ రాష్ట్రానికి. 7 కోఆర్డినేటర్స్లో విజయసాయి రెడ్డి గారిని ఉత్తరాంధ్ర వేసారండి. ఓకే. ఇక్కడ వచ్చి బొత్స సత్యనారాయణ గారు ఈస్ట్ వెస్ట్ కోఆర్డినేటర్ అయిన, అలాగే సుబ్బారెడ్డి గారిని అటు గుంటూరు అటు బాపట్ల ఆ ఏరియాకి ఆయన కూడా వేసారండి. నన్నేమో ప్రకాశానికి వేసారండి. అక్కడ పెద్దిరెడ్డి గారు నా అనంతపురం అది, అలాగే మిథున్ రెడ్డి గారు నెల్లూరు చిత్తూరు, ఇట్లా ఎవరికాళ్ళని వేస్తూ మాకు పూర్తిగా అక్కడే ఉండాలని పని లేదండి. మనం అక్కడ అన్ని చూసుకుంటూ అక్కడ ఏదైనా సమన్వయం లోపం వచ్చినప్పుడు సరి చేసుకుంటూ వెళ్తే, ప్లస్ ఈ జిల్లాకే మెయిన్ అండి. ఈ జిల్లాకి మా వంతు మేము కృషి చేస్తున్నాం, కష్టపడుతున్నాం. ప్లస్ నా నియోజకవర్గం అణువణువుని కూడా తిరుగుతూ చూసుకుంటా ఉన్నామండి. అంచేత పార్టీ అంటే ఇంట్రెస్ట్ ఉంది. పార్టీ కోసం కష్టపడటానికి, వెళ్ళి రావటానికి ఏమీ కూడా ఇదవకుండా అప్పుడు మంత్రిగా ఎలా కష్టపడ్డాము ఇప్పుడు కూడా అలాగే తిరుగుతున్నాం. ఒక మంచి ప్రశ్న వేయడానికి మీకు అవకాశం ఇచ్చారు. ఏంటంటే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రం అంతా కూడా 5 రెడ్లు గప్ప చెప్పాడు మీ నాయకుడు. ఏంటి మార్పు వచ్చిందండి ఈసారి? మీరు బీసీఐ మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వేయటం, బొత్స గారిని కాపులు ఎక్కడ వేయటం అంటే కొద్ది జ్ఞానం వచ్చింది అనుకోవాలా మీ పార్టీ నాయకుడికి? మా నాయకుడు ఎప్పుడు కూడా చాలా మంచివాళ్ళు అండి. అందరికీ సమానంగా కల్పించాలి. అలాగే కాపుల విషయంలో కానీ బీసీల విషయంలో మీరు ఎట్లా అంటే ఆల్రెడీ వేసిన 5 రెడ్లు కానీ 5 రెడ్లు పంచుకున్నారు రాష్ట్రాన్ని. అదే చెప్తాను. విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, వీళ్ళు రాష్ట్రం వీళ్ళు కాకుండా ఇన్ఛార్జీలు ఎప్పుడన్నా ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు చెప్పండి. అప్పుడు 7 రెడ్లు ఉండేవారు ఈ కోఆర్డినేటర్స్. 5 రండి, రాష్ట్రం మొత్తం 5 ఇచ్చారు ఆ రోజున. 7 మెంబర్స్. అది మీరు ఇంకా వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పారు. 7 మెంబర్స్. ఇప్పుడు మళ్ళీ 7 మెంబర్సే. అందులో బొత్స గారిని నన్ను అదే ఏంటంటే ఇప్పుడు తెలిసి వచ్చింది కాబట్టి ఒక బీసీని అంటే ఒక కాపును వాడుకున్నారు. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే అధికారం లేనప్పుడు మీలాంటి వాళ్ళని వాడుకొని రేపు అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ రెడ్లే అంట అవుతారుగా, లేదంటారా? తప్ప అలా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకుంటూ దగ్గర కలుస్తుంటే అతన్ని అర్థం చేసుకుని చాలా ఎక్కువ అండి. ఇంచేదంటే ఇక్కడ చాలామంది కాపులకు కానీ బీసీలకు కానీ అందరికీ కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చారండి. ఆయనకి అలాగే గౌరవించేవాడు, అట్లానే చూసేవాడు. అందులో ఏమాత్రం ఇప్పుడు కూడా నేను అనుకుంటాం ఏంటంటే బాలినేని అక్కడ వెళ్ళిపోయాడు కాబట్టి ఎవరు గతి లేక మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వేసాడు అనుకుంటా. లేదు, రేపు ఇంకో రెడ్డి వస్తే మీకు ఊస్టింగ్ లేదు, అట్లాంటిది ఏమీ లేదు. ఆయన ఆ రకంగా నాకన్నా గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయనకు దొరక్క కాదు, నన్ను కావాలని వేసారండి. నా గురుతర బాధ్యత నేను గట్టిగా నిర్వర్తించాలని పెట్టుకున్నాను. ఒకటండి, మీ పార్టీలో ప్రధానంగా ఓడిపోవడానికి కారణాలు ఏంటంటే మా అనాలిసిస్లో తెలిసింది
నేను ఛానలే కాకుండా రాష్ట్రం అంతా కూడా నాకు ఒక నెట్వర్క్ ఉంది, మీకు తెలుసు అది. ప్రధానంగా ఈ కాపు వర్గాలు మీ పార్టీకి దూరం అయిపోయారు. ఇది నిజమా కాదా? మీరు ఒప్పుకుంటారు లేదా? కాపు వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పెద్ద పీట. కానీ కాపు వర్గం ఓడిపోయిన తర్వాత కొంతమంది వెళ్ళిపోతుంటే నాకే బాధేస్తుంది. ఎంచేతంటే ఇవాళ నేను తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ 3 కలయికలో 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ. మా పార్టీలో 28 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. మీ పార్టీలో ఎంతమంది ఉన్నారండి? 28 మంది ఎమ్మెల్యేలు. ఇది కాపు కమ్యూనిటీ సంబంధించి. కాపు కమ్యూనిటీ, ఓన్లీ కాపు కమ్యూనిటీ 28 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. 5 మంత్రులు ఇచ్చారు. కాపులు నష్టపోయారు ఇప్పుడు. ఇది ఈ గవర్నమెంట్. ఎస్, మీరు లెక్కేసుకోండి, మీరు డేటా తీసుకోండి, మాకన్నా ఎక్కువ మీకు దగ్గర డేటా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్య డిప్యూటీ సీఎం హోదా ఇచ్చి ప్రతి ఆఫీసులో సీఎం గారితో కూడా ఆయన ఫోటో పెట్టించాడు. మీ నాయకుడు ఎప్పుడన్నా పెట్టించారా కాపు నాయకుడు? మేము 5 వర్గాలకి డిప్యూటీ సీఎంలు ఇచ్చాం మేము. దాన్ని వచ్చారు ఆయన ఇచ్చి ఎవరికి పవర్ లేకుండా చేస్తారు కదా. ఏది దీనికైనా పవర్ ఉందంటండి? ఎందుకు లేదండి, వాళ్ళు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు. అప్పుడు తిరగలేదా? అప్పుడు తిరగలేదండి 5 ఒక డిప్యూటీ సీఎం అండ్ హోదాకి ఆయన అవన్నీ తీసుకొస్తున్నాడు. అది ఈ బ్రహ్మాండం. మీరు 5గురికి ఇచ్చి ఏ పవర్ లేకుండా చేశారు. తప్పండి అది, తప్పిది. మాకు ఎవరికి ఇచ్చే పవర్ వాళ్ళకి ఇచ్చారు, ఎవరికి ఇచ్చేది ఇది ఇచ్చారు. ఆ మంత్రి కూడా ఇచ్చారు, చక్కగా చేశారు. ప్రజలకి వెళ్ళాము. ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకుని బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అయ్యాం, ఈ మంత్రులు మిస్ అయ్యాం, ఎమ్మెల్యేలు మిస్ అయ్యాం అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. ఎంచేతంటే వీళ్ళవన్నీ అబద్ధాలు చెప్పారు కదా వాళ్ళు. సూపర్ 6 అన్నారు, మామూలుగా రైతులకి 20,000 అన్నారు, అమ్మఒడి చల్లికి 100 అన్నారు, ఎన్నో చెప్పారు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోయేటప్పటికీ ఈ రోజున మీరు ఒకటే గమనించండి. మొన్న క్రిస్మస్ జరిగింది, షాపులు వాళ్ళందరూ కూడా గోల. ఇవాళ సంక్రాంతి వచ్చింది, ఏ షాపు కూడా ఏగలు తోలుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటారు కారణం? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పథకాలన్నీ అందరికీ కొట్టేవారు, చేతిలో డబ్బులుండి రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలుగా అందరూ కూడా కొనుగోలు శక్తి పెరిగేది. జీడిపి కూడా, మీరు జీడిపి తీసుకోండి, జీడిపి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1లో ఉండేది. ఇప్పుడు 16వ 17వ స్థానాన్ని పడిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అవుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుతున్నామయ్యా మేము, మొత్తం అప్పులు పాలు చేసి వెళ్ళిపోయారు. అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పాడు మొన్న. ముఖ్యమంత్రి గారు ఒక అసెంబ్లీలో ఒక స్క్రీన్ మీద 7 లక్షల కోట్ల చిల్లర అప్పులు చేసి వెళ్ళిపోయారు, నేను చాలా హామీలు ఇచ్చాను, ఇప్పుడు ఎట్లా చేయాలని ఆయన బాధ కూడా పడ్డాడు. మీరు తప్పు చెప్పారు. 7 లక్షలు కదా, ఆయన 14 లక్షలు అని చెప్పాడు. అప్పుడు 14 లక్షలు కానీ అఫీషియల్గా అఫీషియల్గా అంటే అఫీషియల్ ఒకటి, అన్అఫీషియల్ ఒకటి ఉన్నాయని. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నిజం ఎరగడు. ఆయన నిజం చెప్తే తలకాయ 1000 చెక్కలు అవుద్దని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అనేవారు. ఆయన నిజం ఎరగడు. ఇవాళ సూపర్ 6 చేస్తానని 45 ఏళ్ళ ఇండస్ట్రీ అన్న ఆయన ఈ అప్పులు ఉన్నాయన్న సంగతి తెలీదా? ఎలా చేస్తానని చెప్పాడు? ప్రజల్ని ఏ రకంగా నమ్మించారు, ఏ రకంగా మోసం చేశారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము తీసేస్తున్నాం, టోటల్గా ఎత్తేస్తున్నాను అన్నారు. ఇవాళ అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇన్ని మోసమే కదండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 1,00,000 కోట్లు అప్పు చేసాడండి. ఆయన అప్పుడే దగ్గర 1,00,000 అయిపోయింది ఈ 7 నెలల్లోనూ. ఏం చేశాడో ఎవరికి తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చినా, అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఏ పథకాన్ని ఆపకుండా కంటిన్యూ చేపట్టి ఈ రాష్ట్రం చదువుల్లో నెంబర్ 1. కేరళలో చదువుల్లో ఎప్పుడు కేరళ నెంబర్ 1 భారతదేశంలో. కానీ ఆంధ్ర రాష్ట్రం 16, 17 స్థానంలో ఉండేదాన్ని నెంబర్ 1 తీసుకొచ్చాడు. జీడిపి రేట్ నెంబర్ 1 తీసుకొచ్చాడు. ఇండస్ట్రీస్ 6, 7 స్థానంలో తీసుకొచ్చారు, ఎప్పుడో 16వ స్థానంలో. అన్నిటిలోనూ కూడా నెంబర్ 1లోకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అన్నీ కూడా అదాపతాళానికి వెళ్ళిపోయినాయి. నిజంగా మరి అన్ని నెంబర్ 1 తీసుకొస్తే మీ ఎలక్షన్స్లో అత్యధికంగా సీట్లు మీరు గెలవాలి కదా. వై నాట్ 175 అన్నాడు మీ నాయకుడు. నేను ఘోరంగా 11 కింద పడిపోయిందంటారు. నేను కూడా వై నాట్ 175 అన్నమాట నేను కూడా అంటున్నాను. రాష్ట్రంలో మీకే తెలుస్తున్నాయి ఇవాళ ఈవీఎంల గోల. ఈ ఈవీఎంల గోల మన మహారాష్ట్రలో చూసాం, హర్యానాలోనూ చూసాం, మన దగ్గర కూడా చూసాం. ఓన్లీ ఒంగోలులో ఈవీ ప్యాడ్లో స్లిప్పులు లెక్కెడటానికి భయపడిపోయి దాన్ని లెక్కట్టకుండా మాక్ పోలింగ్ పెడతామంటున్నారంటే ఏంటండి? మీ భయం ఎందుకు? మీరు ఈవీ ప్యాడ్లో ఓటేశారు, వైఎస్ఆర్కి స్లిప్ వస్తుంది,
తెలుగుదేశానికి స్లిప్ వస్తుంది, జనసేనకి ఇట్లా స్లిప్లు వస్తాయి. అవును. ఆ స్లిప్ని లెక్కట్లేకపోతున్నారంటే అర్థం చేసుకోండి. మరి మీరు కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా లెక్క పెట్టించవచ్చు కదా. కోర్టులు అన్నీ జరుగుతూ ఉన్నాయి, దాన్ని నాన్పుడుపేరంగా నడుస్తూ ఉంది. ఏదేమైనా భారతదేశంలో ఏ గొడవ ఎలా ఉందో మీకు తెలుసు. ఆల్రెడీ ఒరిస్సా వాళ్ళు సుప్రీంకోర్టులో వేశారు, అలాగే వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు, హర్యానా వాళ్ళు, ఆ గొడవ నడుస్తూనే ఉంది. అంచేత ఇది ఇంత వరస్ట్గా 40% సీట్లు వచ్చి 40% ఓటింగ్ వచ్చి 11 సీట్లు రావటం అంటే ఇది బూతు. 200% 60 సీట్లన్నా మినిమం రావాలి. 40% ఓటింగ్ వచ్చిందంటే మినిమం 70 రావాలి, కానీ 60 వేసుకోండి, పోనీ 50 వేసుకోండి. కానీ ఇది మ్యానిపులేటెడ్. అంటే మీ ప్రధాన ఆరోపణ ఈవీఎంలో స్కామ్ జరిగింది. ఎస్, అంతేనా? ఎస్, కన్ఫామ్గా స్టార్టింగ్ రోజే చెప్పాను నేను. ఎలక్షన్ అయిన మరుసటి రోజే కార్యకర్తల మీటింగ్ పెట్టి ఆ రోజే చెప్పాను. మరి ఈ లెక్కన మీరు లాస్ట్ టైం మీరు అత్యధికంగా మీకు 151 వచ్చినప్పుడు మరి మీరు కూడా ఈవీఎంలో మేనేజ్ చేశారా? అసలు ఆ రోజు ఆ ఈవీఎంలు గోలే రాలేదు కదండి. అంటే ఇప్పుడు మీరు ఓడిపోయారు కాబట్టి వచ్చింది కాదండి. అప్పుడు కూడా వాళ్ళు అనాలి కదా, అలాంటివి లెక్క పెట్టేవాళ్ళు కదా, వాళ్ళ కోర్టులో వేసుకోవాలి కదా. కానీ ఆ రోజున మాకు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేశారు ఓట్లు. అతను నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మళ్ళీ ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు. కానీ ఈ బ్యాలెట్ పేపర్ కావాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈవీఎంలు స్కామ్ చేయాలంటే అది కేంద్రం బ్యాలెట్ బాక్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ కేంద్ర ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల ఇంతమంది హ్యాండ్ ఓవర్ నుంచి వస్తున్నాయి కదా. అసలు ఎట్లా కుదురుద్ది? ఇది అబద్ధం కదా అంటున్నాను నేను. ఇప్పుడు మేము అబద్ధం అనుకోవచ్చండి. మహారాష్ట్ర అబద్ధం ఆడుతుందా, ఒరిస్సా అబద్ధం ఆడుతుందా, హర్యానా అబద్ధం ఆడుతుందా? బీజేపీ సపోర్ట్ జరుగుతుందంటారా? సార్, నేను ఏదేమైనా సరే ఇది ఎలా జరుగుతుందో జరిగింది. దీని మీద అందరూ కూడా ఒక ఉద్యమం తీసుకొచ్చి బ్యాలెట్ పేపర్కి వెళ్దామంటాను. మరి మీ పార్టీ దానికి సంబంధించి ఉద్యమం చేస్తుందా? అందరూ చేస్తారు. ఇక రేపు పొద్దున్న చేయవలసిన పని అది కదండి. ఇప్పుడు యాక్చువల్గా అమెరికా ఉంది, అమెరికాలో బ్యాలెట్ పేపరు. లండన్ ఉంది, లండన్లో బ్యాలెట్ పేపరు. అగ్రరాజ్యాలు అన్నిట్లోనూ ముందున్న ఆ దేశాలే బ్యాలెట్ పేపర్ వాడుతుంది. బ్యాలెట్ పేపర్ వాడాలన్నది నా సిద్ధాంతం. సరే, ప్రధానంగా మీరు రాష్ట్రం అంతా పార్టీ గాలిలో పోయింది అనుకుందాం, లేదా మీరు ఈ స్కామ్ అంటున్నారు. అంతే. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ తణుకులో మీరు మంత్రిగా చాలా పనులు చేశారు. గతంలో మాకు కూడా తెలుసు, అనేక రకాలు చేశారు. ముఖ్యంగా కాపులను బాగా ఆకట్టుకున్నారన్నారు. మరి మీరు కూడా ఓడిపోవడానికి కారణం ఏంటి అసలు ఇక్కడ? నేను చెప్పింది 100% రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి. నిజంగా అదైతే జగన్మోహన్ రెడ్డిని ఓడించవచ్చు కదా ఈవీఎంలో పెట్టి. అవును, ఓడిస్తానికే అతనికే పెట్టారు, కానీ ఆయనకి యంత్రాల మించి ఓట్లు వచ్చినాయి కాబట్టి నడిచింది. ఇది రాంగ్ అండి. రాంగ్ అని నేను అంటలేదండి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఒక్కడికేమో యంత్రాల మించి పెద్దిరెడ్డి గారు 11 మంది గెలిచారండి. 11 మంది గెలిచిన దాని మీద వాళ్ళు ఏదో లెక్కలు ఉంటాయంటండి. ఆ లెక్కల్లో తక్కువ పెట్టుకున్నట్టున్నారు, అవి దాటి ఓట్లు వచ్చినాయి. అసలు మెయిన్ టార్గెట్ జగనే కదా. ఫస్ట్ ఆయన ఘోరంగా ఓడించవచ్చు. అలా ఓడిచ్చేస్తే ఇంకా పెద్ద గొడవ అయిపోతుంది. ఇది ఈయనే ఓడిపోతాం ఏంటనేది ఇది వస్తుంది అని చెప్పి జాగ్రత్తగా చేశారు. తెలివిగా ఎక్కడెక్కడ సెట్ చేశారంట. అంతే. మంత్రులందరూ ఓడించి పడేశారు. ఒక్క పెద్దిరెడ్డి గారిని మాత్రం ఆయన కూడా ఎంత అండి, 5,000 చిల్లర 6,000 తోటో ఓడారు. అంటే ఆయన కూడా ఆయనది పెట్టారు. లేదండి, ఒకటేంటంటే మేము చెప్తాం కదా, మీ పార్టీలో గతంలో ఎప్పుడు లేని విధంగా సరే మీరంటే ఏదో 1-2 సార్లు ఏదో మీ వాడుక భాషలో అన్నారు, ఏదో చిన్న ఏదో లాంగ్వేజ్. ఈ కొడాలి నాని కానీ, వంశీ కానీ, ఇలాంటి వాళ్ళందరూ పేరు నాని కానీ వీళ్ళందరూ పచ్చి బూతులు మాట్లాడారు కదా. మరి మీరు ఒక రాజశేఖర రెడ్డి గారితో మీరు సన్నిహితంగా ఉన్నాడు కదా, మరి మీకు ఎప్పుడు అనిపించలేదా మన పార్టీ వాళ్ళు ఎటు తిడుతున్నారు, రేపు పొద్దున మనకు ఇబ్బంది అవుతుందని మీకు ఎప్పుడు అనిపించిందా లేదని చెప్పండి. కానీ ఏదేమైనా కానీ వాళ్ళలో కూడా ఆడవాళ్ళు కూడా చాలా వరస్ట్గా మాట్లాడి, చాలా ఇదిగా చేసి ఉన్నారు. వాళ్ళల్లో కూడా చాలా మంది ఉన్నారు పచ్చి బూతులు మాట్లాడిన. ఎవరిలో? తెలుగుదేశం పార్టీలో. ఎవరు మాట్లాడిన వాళ్ళ పేరు చెప్పండి. బోడు మంది లేడీ ఎవరో మహిళలు ఉండేవారండి, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు. సరే, వాళ్ళంటే పదవి లేదు, వాళ్ళేదో కార్యకర్తలు అనుకోవచ్చు. అవును. అది మీరు ప్రజాప్రతినిధులు కదా, మీ వాళ్ళందరూ మంత్రులు కదా. అవును. వాళ్ళ బూతులు మా జోగి రమేష్ కానీ అసలు పచ్చి బూతులు నోటితో చెప్పడానికి లేదు, బీపులు వేసుకున్న వాళ్ళు అందరూ మా వాళ్ళు. సరే, ఇప్పుడు ఆ సంస్కృతి వచ్చింది కాబట్టి జనాల్లో ఒక భావన వచ్చింది, ఇది మాత్రం నిజం. ఇప్పుడు యాక్చువల్గా మాలో జోగి రమేష్, మీరు ఏదో పేరు నాని ఎప్పుడు పేరు నాని బూతులు మాట్లాడిన సబ్జెక్ట్ మీద పవన్ కళ్యాణ్ మీద వదిలి ఒరే సన్నాసి నాకు ఏదేమైనా కానీ ఇట్లా అంటే నేను అనుకుంటా అంటే, సరే మీ ఉద్దేశంలో మీరు మీ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఏంలా అంటున్నారు. నేనేమంటానంటే, మీరు కులాల వారికి విడగొట్టి అక్కడ ఎవరన్నా యాదవ మీద వేయాలంటే మిమ్మల్ని ఉపయోగించడం, కాపుల మీద ఉపయోగించడం పేరు నాని, కమ్మోళ్ళ మీద అంటే వంశీ, ఈ రకంగా ఆ కులాల వారిగా వదిలేసరికి ఫైట్ జరిగి
ఒక ఏహే భావన వచ్చేసింది అంటారు. ఏ హిబాయినా దానికన్నా దారుణంగా ఉంది. చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు చెప్పి, ఎన్ని మోసాలు చేసి, ఎన్ని నోటుకొచ్చినట్టు ఎలా మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏ రకంగా మాట్లాడి కూడా ఆయన అంత పెద్ద. ఇప్పుడు నీ సహచర రాజశేఖర రెడ్డి గారికి తనయుడిగా కొడుకుగా నువ్వు నీ కొడుకు ఎంత, ఆయన కొడుకు ఎంత నువ్వు భావించావా? నిన్ను చంపితే ఎవరు అడుగుతారన్న ఒక దాంట్లో. మరి అట్లే అన్ని అలాంటి ఎన్నో చాలా ఉన్నాయి. అలాంటి ఎన్నో చాలా మాట్లాడారు. చెప్పులు ఇచ్చి కొడతాం, చెప్పు తీసుకు కొడతాం, ఒకటి కాదు అన్ని అవతల తరం. మీకు సౌండ్ రెండు కలిసి సౌండ్ వస్తాయండి. చేత మనం అటు ఉంది ఇటు ఉందండి. సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము. రాష్ట్రమైన దేశమైన ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం. విప్లవ పునాదులను పుట్టిస్తాం. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో. సరే, తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా మీ వాళ్ళందరూ కూర్చొని మన ఓడిపడడానికి కారణాలు ఏంటి అసలు అనేది 1, 2, 3, 4, 5 ఏముంటాయి అని మాట్లాడుకున్నారు ఎప్పుడన్నా? ఖచ్చితంగా దాంట్లో ప్రధానంగా ఏం వచ్చినాయండి? మేము మాది అంతర్గత విషయం అనుకోండి. అది మేము సహజ చేసుకున్నాం. దాన్ని ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అనేది మా ప్రణాళిక ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరితో పాటు ఏకీభవించి మళ్ళీ మా ప్లానింగ్ మా ప్రకారంగా మళ్ళీ మా ప్రయాణం చేస్తున్నాం. మళ్ళీ ఈసారి గ్యారెంటీగా మీరు అధికారం వస్తుంది నమ్ముతున్నారా? ఖచ్చితంగా వస్తాం. ఏ రకంగా అందరూ వెళ్ళిపోతున్నారుగా? ఎవరండి? ఒక్కొక్కళ్ళు కాపు నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, కిలార్ రోసయ్య కానీ, సామినేని ఉదయభాని కానీ, ఇప్పుడు మీ దగ్గర ఆళ్ళ నాని కానీ, ఏమండి ఇప్పుడు అవంతి శ్రీనివాస్ కానీ, మీరు గట్టి నాయకులు అనుకుని మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళు అందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు చెప్పండి. నేను ఒక మాట చెప్పనండి. చెప్పండి. వాళ్ళకి న్యాయం చేశాడు ఆయన, మంచి చేశాడు. కాపులకి న్యాయం చేశాడా, వాళ్ళకి న్యాయం చేశాడా? ఒక నిమిషం అండి, అది చెప్పండి సార్. కాపు ఉద్యమం చేసిన నాయకులు అనేక మంది ఉన్నారు, కాపు సమస్యలు తెలుస్తున్న వాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా కాపులకి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశాడా, ఆ 5-6 మంత్రులు ఇచ్చి న్యాయం చేశాడు? నేను ఒకటి చెప్తున్నాను, ఇందాకే చెప్పాను. మీ 18 ఎమ్మెల్యేలు అయితే మేము 28 మందికి ఇచ్చాం, 5 మంత్రులకు ఇచ్చాం. తెలుగుదేశంలో నిమ్మల రామారెడ్డి గారు ఒకటికే మంత్రి ఇచ్చినట్టున్నారు. మరి జనసేన ఇప్పుడు నిమ్మల రామారెడ్డికి ఇచ్చారు, కొన్ని వరకు ఇద్దరికి ఇచ్చినట్టున్నారు. అంటే జనసేనలో ఇచ్చారు. జనసేనలో ఇచ్చారు. అది నేను అనేది. అని చేత మేము 5 మంత్రులు ఇచ్చాం, 28 మంది ఎమ్మెల్యేలు ఇచ్చాం. అయినా కాపులు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు ఏమో తీసుకుంటానికి వెనకాడుతున్నా సరే ఎగబడి వెళ్తున్నారు అక్కడికి. ఇప్పుడు నాని ఉన్నారండి, నాని 3 సార్లు బ్రేక్ అయింది. జాయిన్ అవుతున్నాడు, వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళాడు, హైదరాబాద్లో జాయినింగ్ ఇది అని చెప్పి. ఎందుకు వెళ్తున్నారో వాళ్ళ పర్సనల్ ఏంటో మనకు తెలియదు. కానీ ఏదేమైనా సరే ఈ కాపులకి న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. మీరు చెబుతున్నారు, వాళ్ళు చెప్పట్లేదు కదా. ఎవరు వాళ్ళు చెప్పబోవచ్చు, వాళ్ళకి పర్సనల్గా ఏమున్నాయో మనకు తెలియదు. సార్, మీ సహచర మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ కానీ, మీ సహచర ఎమ్మెల్యేగా చేసిన వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఉదయభాను గారు కానీ, రోసయ్య కానీ, మీరు ఎప్పుడు మాట్లాడలేదు? ఇప్పుడు కాపుల్లో 28 మంది నాయకులు ఉన్నారండి. ఆ కాపుల్లో అందరూ కూడా మంత్రి కోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మాకు మంత్రి రాలేదు కదా, అందులోనే అవకాశం ఉంటుందేమో అని వెళ్ళొచ్చు. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి న్యాయం చేశాడు 200%. నేను న్యాయం చేశాడు. ఇప్పుడు మేము కాపు నేస్తం ఇచ్చాం, మోసం చేయలేదు, కరెక్ట్గా ఇచ్చాం. ఇవాళ కాపు నేస్తం ఎగ్గొట్టారు, మోసం చేయలేదండి. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారండి? వాళ్ళు కాపులకి ఏం తక్కువ చేశాం మేమండి? మీరు అన్నట్టు ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంకోసారి ముఖ్యమంత్రి అయ్యుంటే ఇంకెంత న్యాయం చేద్దుడు, అది కూడా మీరు ఆలోచించాలి. ఫస్ట్ టైం కరోనా వచ్చినా కరోనాని భారతదేశం ప్రపంచంలో ఎదుర్కొని గొప్పగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ టైంలో కూడా పథకాలు ఆపలేదు. ఈయన మనం సూపర్ 6 నేను చేసేస్తాను, సంపద సృష్టిస్తాను, నేను బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి సూపర్ 6 చూస్తుంటే భయం వేస్తుంది అంటాడు. మరి అతన్ని అనుభవం లేకుండా తొలిసారిగా ముఖ్యమంత్రి ఇన్ని చేసుకుంటూ వచ్చిన వ్యక్తి ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే ఎన్ని చేతులో. మరి ఎందుకు నమ్మకం కోల్పోయాడు అంటారు ఆయన? నమ్మకం కోల్పోలేదు. మీకు ఎంత అంతే, మీరు అదొక్కటే చెప్తారు. అంతే. ఓకే, నాగేశ్వర గారు, మీరు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి కాపులకి 28 మంది ఎమ్మెల్యే చేశాడు, కాపు నేస్తం ఇచ్చాడు, 5 ఇది చేసాం, ఏం రకరకాలు చెప్పుకొస్తున్నారు కదా. కేవలం ఇవాళ మీ పార్టీ ఓడిపోయింది. సరే, మీ దాంట్లోనేమో ఈవీఎంలు అంటారు. నేనేమంటానంటే
కాపులందరూ కూడా ఈసారి కసిగా మావాడు వచ్చాడు, పవన్ కళ్యాణ్ గెలిపించాలి, ఆయన ఎటు పోయినా మాకు అనవసరం, మా పవన్ కళ్యాణ్ అని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ చేశారు. నాకు తెలిసి మీ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు మాత్రం వేసుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్కి వేసిన మాట నిజం. ఏమండి మరి అంత ఇదిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి పవన్ కళ్యాణ్ నమ్మి వేశారు. దానికి ఇంకో కారణం కూడా ఉంది. మీరు అన్నారు కాపు నేస్తం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చారు తెలుసా మీకు? 5% రిజర్వేషన్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాడు. ఆ రోజు మేము కాపు ఉద్యమం జరిగినప్పుడు మా ఛానల్ కూడా ఆ రోజు ప్రముఖంగా చూపెట్టాం. 10% కేంద్ర ప్రభుత్వం ఓబీసీకి ఇది ఇస్తే ప్రత్యేక రిజర్వేషన్లో దాంట్లో 5% కాపులకి ఇచ్చేసా అన్నాడు. అసెంబ్లీ మొత్తం వన్ సైడ్ చేసి పంపించాడు. కాపు భవనాలు కట్టించాడు. ఏమంటే కాపు కార్పొరేషన్ పెట్టి నిధులు కూడా కేటాయించాడు. మీరు ఏం చేశారు చెప్పండి. ఇప్పుడు కాపులకి కాపు నేస్తం చేసిన కాపులు పేదవారి పిల్లలు అమ్మఒడి ద్వారా చదువుకున్న అవి జనరల్ అండి, మీరు కాపులు సెపరేట్ కాదు, మీరు అక్కడే పొరపడుతున్నారు. జనరల్గా అందరికీ ఇప్పుడు ఈ మనుషుల్లో కాపులు కూడా ఉన్నారు అని లెక్కేస్తున్నారు. ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు ఆల్రెడీ లేదు కదా. ఇప్పుడు కాపుల్లో పేదవారికి ఇప్పుడు ఇవాళ ఫీజు కట్టుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం లేక, ఇది లేక, బట్టలు లేక, సరిగ్గా లేక, చూడక ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారండి. కొంతమంది పిల్లల్ని స్కూల్ మానిపించేసే పరిస్థితికి వచ్చేసారు ఫీజులు కట్టలేక. మీరున్నారండి, మీరు కాపులు, మీరు 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 డబ్బున్నవారు, మీరు ఇంకా అయితే 10 మందిని చదివిస్తారు. మీరు చాలా పేదవాళ్ళు మా కాపుల్లో, మా అత్తిలి మాది, మా ఊరంతా కాపులే. ఆటో తోలుకునే వాళ్ళు ఉన్నారు, రిక్షా తొక్కునే వాళ్ళు ఉన్నారు, కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఎకరం పొలం ఉంటే పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు చదివించుకోవాలని పరిస్థితికి వచ్చేసి ఆ పిల్లల్ని మానిపించే పరిస్థితికి వచ్చేరున్నారు ఇప్పుడు ఈ రోజు. ఇప్పుడు ఇవాళ నేను అడుగుతున్నాను, మీకు ఇన్ని చేసిన వ్యక్తి ఆ రోజున మీరు ఉద్యమం పెడితే, మీరు ఉద్యమం తీసుకొస్తే మీ ఛానల్ మంచి మూమెంట్లో ఉంది. ఇవాళకి ఎక్కడికో వెళ్ళేది మీ ఛానల్. మీ ఛానల్ మీద తొక్కేసి మీ మీద కేసులు పెట్టి 850 మంది మీద కేసులు పెట్టి జైల్లో వేస్తే ఏం చేశారండి మీరు? ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వెళ్ళి పోలీసు వాళ్ళు ఆడవాళ్ళని కూడా దుర్భాషలాడి వాళ్ళ అబ్బాయిని కొట్టుకుంటా తీసుకెళ్ళి ఆయన్ని హాస్పిటల్ అంటే జైల్లో పడేసినట్టు పేసి రోజులు తరబడి ఉంచి ఎన్ని హింసలు పెట్టారండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే ఆ కేసులన్నీ తీసేయలేదని మేము. జగన్మోహన్ రెడ్డి తీసాడా? ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు తీశారు కేసులన్నీ ఎత్తేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మా వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడే చంద్రబాబు నాయుడు కేసులు పెడితే కేసులు తీసింది మేము. అంటే అసలు మీ ఛానల్ని ఏ రకంగా తొక్కేశారండి? అప్పుడు మంచి పాపులర్ అయిన ఛానల్ని లేకుండా చేసి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టి అరెస్టులు చేసి. అంటే ఒకటండి, ఇప్పుడు మన ఛానల్ అంటే మేము ఆ రోజున నేను కాపు కులంలో పుట్టాను కాబట్టి ఆ రోజు నా పాత్రగా నేను కొంచెం ఎక్కువ చూపించాను. నాకు అన్ని కులాలు సమానమే కానీ నేను ఎక్కువ చూపించాను. సరే ఆ రోజు ఉద్యమంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు జనరల్గా కేసులు పెట్టారు. సరే ఏదో మా బాధలు మేము పడి ఈరోజు కూడా నెట్టుకుంటూ వస్తున్నాం అనుకోండి. నేనేది ఏంటంటే కాపులకి సరే నాకు ఇబ్బంది జరగండొచ్చు, ముద్రగడ గారికి ఇప్పుడు అది కాదు, మీ మాటకు అడ్డొచ్చాను. ఇప్పుడు మన సాక్షి ఉంది, అందరికీ చూపిస్తున్నాం. ఈనాడు చూపిస్తుందా మమ్మల్ని? ఈటీవీ చూపిస్తుందా మమ్మల్ని? ఎందుకు చూపెట్టలే? మీరు అంటే లేనిపోయిన అన్యాయాలు, చేసినవి చేయట్లేదని చూపిస్తూ అబద్ధాలతో నడిపించారు మమ్మల్ని. మాకున్నది ఒకటే ఛానల్, ఒకటే పేపరు. మీరు ఒకటేంటండి, మీరు ఇవాళ పెద్ద పెద్ద ఛానల్స్ అన్ని మీరు కొనుక్కున్నారు, వాటాలు ఉన్నాయండి. ఎక్కడ? ఏ ఛానల్? సాక్షి కాకుండా ఇవాళ మరి టీవీ ఎందుకు ఆపేసింది గవర్నమెంట్? ఎందుకు ఆపేసిందండి? మరి మీకు సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ సమానంగా ఎందుకు ఆపేశారండి? అంటే అది కూడా TV5 లాగా, అది కూడా ABN లాగా, అది కూడా ఈటీవీ లాగా యాక్ట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు మీదేంటి, మీది అన్నీ చూపించారు. మీరు మీ కాపులకి ఏం పెద్ద ఏం చూపించేసారు. మీరు ఆ ఉద్యమం ఒకటే చూపించారు, ఉన్నాయన్నీ ప్రజానీకానికి సంబంధించినవి చూపించారు. మేము చూపించామండి. సరే అప్పుడు మీరందరూ 100% కరెక్టే. ఈ రాష్ట్ర ప్రజలకి, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా మనం ఈ ఛానల్ అనేది అయింది. ఉద్యమంలో నష్టపోయిన మాట కూడా నిజమే. ఈ ఉద్యమాన్ని ఉపయోగించుకున్న తర్వాత కాపులందరూ ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మాకు ఇబ్బంది పెట్టాడు అని అందరూ కలిసి మీ జగన్మోహన్ రెడ్డి అని గెలిపించారు. కానీ అప్పుడైనా మీ ఎవడు మాకు న్యాయం చేశాడు చెప్పండి? చెప్పారు మీ తుల్లో, నేను ఇది చేయలేను, ఇది అబద్ధం, నేను అబద్ధం చెప్పను, నేను ఏది చేయగలను అదే చెప్తాను అన్నారు. ఆయన ఎమ్మెల్యేల సీట్లు పెంచారు, మంత్రులు ఇచ్చారు, మన పేద ప్రజానీకానికి అన్ని రకాలుగాను అందించేలా చేశారు. ఏ ఒక్కటి కూడా అబద్ధం ఆడకుండా అన్నీ కూడా ఖచ్చితంగా నిర్వర్తించారు. ఇవాళ చాలామంది కాపుల్లో పేదవాళ్ళు మంచి చదువుల్లోకి వెళ్ళారు, మంచి చదువులు వచ్చినాయి. ఇంకా ఈ సంవత్సరం కూడా గెలుచుంటే
చాలామంది డాక్టర్లు ఇంజనీర్లు అయ్యే పరిస్థితి ఉంది. విదేశీ విద్యా దీవెన అనేది కాపు కార్పొరేషన్ ఉండేది, దాన్ని మీ జగన్మోహన్ రెడ్డి ఆపేసాడు. ఆపేసిన విదేశీ విద్యా దీవెన మేము నా కాన్స్టిట్యున్సీలో కాపులకి ఇచ్చాము, చౌదరీస్కి ఏల్పూర్లో ఒక అమ్మాయికి 35 లక్షలు ఇచ్చాం, ఒకళ్ళకి ₹1 కోటి ఇచ్చాం. సరే, మీలాంటి వాళ్ళు ఎవరు కాపులతో సంబంధం ఉన్నా కూడా మీరు ఇచ్చి ఉండొచ్చు, కానీ అందరికీ న్యాయం రాష్ట్రంలో మాత్రం ఇబ్బంది పడిమాండేది. లేదు. చాలా మీరు ఇవాళ మీకు ఛానల్ ఉంది కాబట్టి మీ రిపోర్ట్ రాష్ట్రంలో తెప్పించుకోండి. ఇవాళ ఎంతమంది వెనకబడిపోయారో, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి టైంలో చాలామంది కాపుల్లో పేదవాళ్ళు, అన్ని కులాల్లో పేదవాళ్ళు అందరూ కూడా డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారంటే ఆ రోజున. నేను హనుమాన్ జంక్షన్లో ఒక కుర్రోడు, నేను చికాగో వెళ్ళాను. చికాగోలో ఒక మీటింగ్ చేసుకుని వచ్చేస్తుంటే మాది హనుమాన్ జంక్షన్ అండి. నా తండ్రి రిక్షా తొక్కునేవాడు, నన్ను 10వ తరగతి మించి చదివించలేను అన్నాడు. సరే, నేను ఒక ఆటో కొనుక్కుని సెటిల్ అవుదాం అనుకున్నాను. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించారు. రూపాయి ఖర్చు లేకుండా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయింది. ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, రూపాయి ఖర్చు లేకుండా. క్యాంపస్ సెలక్షన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. ఇప్పుడు సంవత్సరానికి నాకు 24 లక్షలు ఇస్తున్నారు. నా తండ్రి రిక్షా మానిపించి ఇల్లు కట్టించాను, నా చెల్లిని తమ్ముడిని చదివించుకుంటున్నాను. నాకు ఈ స్థితి కల్పించిన, నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, నాకు ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారు. అంతకన్నా 2 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పేద పిల్లలు కూడా ఎక్కడ పనులు పెట్టకూడదు అని అమ్మఒడి తీసుకొచ్చి చదివించే కార్యక్రమం చేయబట్టి చదువుల్లో మనం కేరళ కన్నా నెంబర్ 1లోకి వచ్చామని చెప్పి సందర్భంగా మళ్ళీ అదో గతి 16వ స్థానానికి వెళ్ళిపోయాం. 16వ స్థానం మీరు చూసుకోండి, మీరు తీసుకోండి. ఇది కేంద్రం చెప్తున్న లెక్కలు, నేను చెప్తున్న లెక్కలు కాదండి. సరే, ఒకటండి, ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ యొక్క ధీమా ఏంటంటే, మాకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, మాకు ఆయన వల్ల మేము గెలిచాం, ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చాం, కాపులందరూ మా అంటే ఉన్నారు, ఇక మాకు రాబోయే పవన్ కళ్యాణ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న, రాబోయే 10 ఏళ్ళు కూడా ఆయనే సీఎం ఉంటారా స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మీద మీరేమంటారో చెప్పండి. ఇవాళ కాపులందరూ కూడా మా ఊరు అత్తిలి, మా ఊరందరూ కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనుకున్నారు, కానీ చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలనుకోలేదు. ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం కానీ నేను ఇంకా ఉన్నంతకాలం అనుకుంటే అంటే వాళ్ళు ఒప్పుకోరు. కాపులందరూ కూడా నువ్వు సీఎం అవ్వాలని వాళ్ళు కష్టపడ్డారు. అంతేగాని నువ్వు ఎవరినో సీఎం అని చేసి మన పిల్లల చదువులు లేకుండా, మన పథకాలు లేకుండా, మన వ్యవసాయానికి ఇచ్చే డబ్బులు రాకుండా, మనల్ని కరెంటు ఛార్జీలు పెంచేసి మనల్ని అధోగతి పాలు చేసే ముఖ్యమంత్రి మాకొద్దంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో తీసుకోండి రిపోర్ట్ మీరు పంపించండి. ఆయన ఏమన్నాయంటే, మీరు ఎట్లా అంటున్నారు, ఈ రాష్ట్రం బాగుపడటం కోసం నేను సీఎం అవ్వడం ముఖ్యం కాదు, రాష్ట్రం బాగుపడాలి, ఈ జగన్ పరిపాలన చాలా రాక్షసత్వంగా ఉంది, కాబట్టే నేను చంద్రబాబు నాయుడుగా సపోర్ట్ చేశా, ఇంకో 10 ఏళ్ళు కూడా అంటే మీ 10 ఏళ్ళు మీ ప్రభుత్వం గోవిందా పోయినట్టుగా రాదుగా గవర్నమెంట్. ఆయన అలా చెప్తే ఇప్పుడు ప్రపంచంలో మన భారతదేశంలో అత్యంత ధనవంతుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని వచ్చింది. ఇంకా ధనవంతుడు చేయడానికి ఆయన కష్టపడతానంటున్నాడు ఆయన, నాకు అనిపిస్తుంది. దీనివల్ల మరి మీ ఎక్కువ కాపులతో సంబంధాలు ఉన్నాయి ఈ జిల్లాలో కూడా, ఇక్కడ కూడా వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటారు అసలు తెలుసుకోవచ్చు. వాళ్ళకి పట్టు రిలైజ్ అయ్యారు, మనం ఎక్కువ మంది ఎమ్మెల్యేలను చేసుకోవాలి, మనం ఎక్కువ మంది మంత్రులను తెచ్చుకోవాలి, మన పథకాలు పొందాలి, మన పిల్లల్ని చదివించుకోవాలి, మన వ్యవసాయంకు బాగా సహకరించే వాళ్ళు కావాలి అనే ఆలోచనకు వచ్చారు. మన కంటికి కనిపించని రహస్యాలు మనలను చూస్తున్నాయా? నమ్మకాలు హద్దు దాటితే మూఢనమ్మకాలై ప్రాణాలు తీస్తాయా? గుప్త నిధుల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? విశ్వంలో మానవుడికి తెలియని అంతు చిక్కని రహస్యాలేంటి? కలియుగాంతానికి సంబంధించిన సంకేతాలు మానవాళికి తెలియబోతున్నాయా? దేవుడు ఉన్నాడా లేడా? మనిషి నమ్మిన సిద్ధాంతం ఏంటి? ఆత్మలు, ప్రేతాత్మలు మనిషితో మాట్లాడగలుగుతాయా? వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వీక్షించండి అనగనగా ఓ రహస్యం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సరికొత్త కార్యక్రమాలతో త్వరలోనే మీ ముందుకు వస్తుంది నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. ఇంకోటి అండి, సరే కాపు ఉద్యమం చేస్తాం అయిపోయింది, మీరు ఇందా చెప్పారు, మీరు నష్టపోయారు, ముద్రగడ్డ గారిని ఇంట్లో వాళ్ళందరూ కొట్టారు, తిట్టారండి. మీ గవర్నమెంట్ వచ్చింది, దానివల్ల 2019లో వచ్చింది. కానీ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముద్రగడ్డ గారి కుటుంబానికి కానీ లేదా మా ఛానల్కి కానీ ప్రధానంగా మీ ఇద్దరేగా, ఇంకా మాతో పాటు ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది, మరి వీళ్ళందరూ కూడా మేము కేసులు చుట్టూ ఏనాడన్నా పిలిచి
అయ్యా మీరు చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, నేనున్నాను మీకు అని ఎక్కడ కూడా ఏ దాఖలాలు లేవు. ఇది నిజం, నేనే సాక్ష్యం దానికి. ఇది కారణం ఏంటంటారు? ఇప్పుడు కేసులన్నీ ఎత్తేసారు కదండి, మీ అందరి కోసమే కదా. ఆ, మీకోసం ముద్రగడ పద్మనాభం గారి కోసం వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టే మీ మీద ఉన్న 800 చిల్లర మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తేసారు, ఉమ్. మీకన్నీ కూడా చేశారు. కానీ ఇంకొకసారి అవకాశం వచ్చి ఉంటే అవునండి, రాజకీయంగా ముద్రగడ గారు అంత పెద్ద ఉద్యమం చేసినప్పుడు 2019 సంగతి చెబుతున్నా, ఉద్యమం 16 జనవరి 31, అప్పటి నుంచి మేము అందరం ఇబ్బందులు పడుతున్నాం. ఇంత నష్టపోయారని 19లో ముద్రగడ గారు లాంటి వాడు పిలిచి మీ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు చేసుకోకుండా పార్టీ పోయే ముందు తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి చేర్చుకొని ఆయన ఇంకా ఇబ్బంది పెట్టారు అంటున్నా. ఏం లేదు, రాబోయే రోజులన్నీ మంచిగా, అంతేనా? మంచి ఎవరికి? జరుగుతుంది. మీకే, మనకే, మీకా లేకపోతే కాపులుగా? అందరికీ మీతో పాటు అందరికీ ఖచ్చితంగా మంచి గ్యారంటీ వస్తామని మళ్ళీ మీకు నమ్మకం ఉంది? 200% వస్తారు. ఓకే. తర్వాత నాగేశ్వర గారు మీరు మంత్రిగా చేశారు. మంత్రిగా చేసినప్పుడు మీ మీద భయంకరమైన ఆరోపణ వచ్చింది. ఇది బాండ్లు తణుకులో దాదాపు 300 కోట్లు, ఎంతో మరి 1600 కోట్లు, కరెక్ట్ గుర్తులేదు. బాండ్లు కుంభకోణం మీరేనంట కదా, దాన్ని తెరలేపింది. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, 300 కోట్లు అన్నారు, 800 కోట్లు అన్నారు, 900 కోట్లు అన్నారు. అసలు ఇక్కడ ఎన్ని ఎకరాలు టీడీఆర్కి ఇచ్చారు, ఎన్ని వందల ఎకరాలు ఇచ్చారు, ఎన్ని వందల ఎకరాలు ఇస్తే వేరే వాళ్ళు భూమి అయితే నాకే 800 కోట్లు 900 కోట్లు వచ్చేస్తే మొత్తం ఎన్ని వందల ఎకరాలు అయితే ఈ టీడీఆర్ వచ్చి ఉంటుందండి. దాన్ని ఒకసారి ఎంక్వైరీ చేయండి ఎన్ని ఎకరాలు ఉందని. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు 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 టీడీఆర్ నిన్నప్పుడు ఇచ్చానంటున్నారు. ఇప్పుడు దాని గురించి తీసుకున్న రిపోర్ట్ తీసుకోమనండి. ఎన్ని వందల ఎకరాలు ఇచ్చేస్తే ఎన్ని వందల కోట్లు నాకు వచ్చేస్తుంది, నాకే 100 కోట్లు వస్తే భూమి గలవాళ్ళకి ఎన్ని 100 కోట్లు రావాలి. అసలు వచ్చింది తణుకు నుంచి కదా మొదలైంది అది. అది చూసారు, ఇప్పుడు ఏమైంది అంటాను. ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా అంటే మీ పార్టీ నాయకుడేమో పులుపు అనిల్ అని ఉన్నాడు. అనిల్ దగ్గర ఆయన డేటా మొత్తం ఒక అడ్వకేట్ తీసుకొచ్చి మా ఛానల్ వేసి మాకు చూపించాడు ప్రజెంటేషన్. ఆయన ఏంటంటే ఈరోజు 20 లక్షలు పెట్టి భూమి కొంటాడు, తెల్లారే దాన్ని మీ మున్సిపల్ వాళ్ళకి దేని శ్మశానానికో లేదా పార్కు దేనికో ఇచ్చేస్తాడు. ఈ ఎకరాల్లో ఉన్న వాల్యూ అంతా గజాల్లో మారిపోతుంది. మారిపోయింది 20 లక్షలది కాస్త దాదాపు 4 కోట్లు అయిపోతుంది. దాని మీద బాండ్లు తీసుకున్నాడు, క్లారిటీగా చూపించాడు. ఆ రోజు పురుపు అనిల్తో కూడా మేము లైన్లో తీసుకుని మాట్లాడడం జరిగింది. దాని మీద కోర్టులో కేసులు నడుస్తున్నాయండి అట్లా ఇట్లా చెప్పుకొచ్చాడు. మరి మీ తణుకునే మీకు సంబంధించిన మనిషే అనిల్ అని అతను? అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఖచ్చితంగా అతను చౌదరీసే 10-15 మంది ఉన్నారు. ఈ కాపులు ఉన్నది 2-3 ఉన్నారు. దీంట్లో అందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు, ఇబ్బంది పెట్టారు, ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎక్కువ ఎవరండి, ఏ కాస్ట్ సంబంధించిన ఉన్నాయి ఈ బాండ్లో? మొత్తం చౌదరీస్, 95% చౌదరీస్. అందుకే ఈ కామప్ చేసిందంటారండి గవర్నమెంట్. అక్కడ ఏమీ లేని దానికి అక్కడ నాకు మంత్రి వచ్చేస్తుంది, నాకు మంత్రి ఇచ్చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే రాధాకృష్ణ కావాలని బురజిమ్మే కార్యక్రమం చేశాడు. బురజిమ్మే కార్యక్రమం చేశారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను, ఇలాగా ప్రెస్ మీట్ పెట్టారు, నేను ఏదో 360 కోట్లు తినేసానంటే ఇలా ఓ పని చేయన, ఓ 10% మనకిచ్చి ఉన్నాయి వాళ్ళని తీసేసుకోమను ఆయన నవ్వుతారు. అప్పుడు ఇది నడుస్తుందండి, ఇది అసెంబ్లీ నడుస్తుంది. అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇష్టమైన వ్యక్తి కాబట్టి మిమ్మల్ని కవర్ చేసుకున్నాడు. అదేమి లేదండి, ఇష్టమైన వ్యక్తి అని ఎవరైనా సరే అది వాస్తవాలు ఉంటే వేరే వారికి మంత్రి ఇచ్చేది 2 రిపోర్ట్లు తెప్పించుకుంటే నా మీద 11 రిపోర్ట్లు తెచ్చుకుని ఉంటాడు. ఏమీ లేదు కాబట్టి నాకు మంత్రి ఇచ్చాడు. నిజంగా బాండ్ల కుంభకోణం మీకు ఏం సంబంధం లేదు? నాకేం సంబంధం ఉంటుందండి, నాకు ముందు కూడా ఇచ్చేసారంట, నాకు తెలియదు. ముళ్ళపూడి రేణుక 50 కోట్ల రూపాయలు తీసుకుందంట బాండ్స్, మరి అది నాకు తెలియదే. నాకు ముందున్న ఎమ్మెల్యే రాధాకృష్ణ టైంలో ఇంకా చాలా మంది ఉన్నాయి. అంటే మీరు చెప్పేది ఏంటంటే నేనే కాదు ఇక్కడ ఉన్న అందరు రాజకీయ నాయక పార్టీలు పంచుకున్నారంట. ఇందులో ఏదన్నా ఎవరికన్నా కకృతుంటే 5% 10% ఎవరన్నా కమిషన్లు ఇస్తారు, కానీ ఈ వందల కోట్లు ఎక్కడ వస్తాయంటే ఇది మొత్తం ఇక్కడ జరిగిందే 20 ఎకరాలు. సరే మీరు ఏనండి 20 ఎకరాల్లో అతనికి అందరికి వచ్చి ఉంటుంది 90 కోట్లు 100 కోట్లు వచ్చి ఉంటుంది. వాళ్ళకి 100 కోట్లు దాన్ని 360 కోట్లు 800 కోట్లు ఎలా వెళ్ళింది అంటున్నానండి. కానీ అలాంటి వాళ్ళు ఇంకా 10 మంది పెట్టుకుని ఉంటారు కదా మీరు. ఏమండి అనిల్ లాంటి వాళ్ళు ఇంకా 10 మంది మీ టీంని పెట్టుకుని ఉంటారు కదా. అది లేదు కదండి అంటానండి. 100 ఎకరాలు ఎక్కడ జరిగితే ఆ 100 ఎకరాల్లో 100 ఎకరాలుగా జరిగింది 22 ఎకరాలు. అవును, 22 ఎకరాల్లో 100 కోట్ల లోపు అయితే
360 కోట్లు 800 కోట్లు ఎలా వచ్చిందని అడుగుతున్నాను నేను. అదేనండి 100 అంటే 300 అంటారు వాళ్ళకి అది. మరి అదే మరి బురదేసేయటమే కదండి, కడుక్కోమంటున్నారు నన్ను. సార్ నాగేశ్వర గారు, ఇందా మీరు మాట్లాడుతూ సహజంగా 5% 4% తీసుకుంటారంటారు కదా, మీరు మంత్రి గారు ఎంత పర్సెంట్ తీసుకునేవాళ్ళు? నేను ఎప్పుడు ఏ రూపాయి కూడా ఆశించకుండా చేశాను. నిజంగా అంటారా? నేను వ్యాపారం చేసుకుంటాను బయట, ఆ. ఆ వ్యాపారం చేసుకుని నేను ఈ రాజకీయం చేస్తాను. కాదండి, మీరు మంత్రిగా ఉండి ఏం డబ్బులు సంపాదించలేదా? ఖచ్చితంగా నమ్మాలంటారా? 100%. ఉమ్. నేను వ్యాపారం చేసుకున్నాను, వ్యాపారంలో సంపాదించుకుంటాను, ఇప్పటికే వ్యాపారం చేస్తాను. ఏ వ్యాపారం అండి? నేను రియల్ ఎస్టేట్ భూములు కొంటాను, అమ్ముతాను. ఎక్కడ, ఆంధ్రాలోనే తెలంగాణలో? తెలంగాణలో ఉంది, బెంగళూరులో ఉంది, చేసుకుంటాను నేను. తర్వాత అండి మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి, తర్వాత సరే పార్టీ ఇట్లా పరిస్థితి అయిపోయింది, మీరు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇప్పుడేంటి నెక్స్ట్ స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కదా, ఏంటి మీరేంటి గెలుస్తారా? అసలు ఏమన్నా 1-2 అన్న కనీసం? ఖచ్చితంగా అన్నీ మేమే గెలుస్తాం. ఈ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు నిక్కర్చిగా ఎలక్షన్స్ పెట్టి మొన్న నీటి సంఘాల ఎలక్షన్స్ ఉన్నాయి. నీటి సంఘాల ఎలక్షన్స్కి మేము మా వాళ్ళు మన పన్ను కడతామంటే కట్టించుకోకుండా విఆర్ఓలను జంప్ చేయించేసి దూరంగా పెట్టి ఏదో పెట్టి మాయ చేసి మమ్మల్ని నామినేషన్ కూడా లేకుండా చేసి అలా గెలిచారు. కానీ ఉన్న ఎలక్షన్స్ అలా జరగవు. ఖచ్చితంగా మాకు అన్నీ ఉంటాయి, మేము అన్నీ వేస్తాం. ఖచ్చితంగా మీరేమన్నారంటే నిక్కచ్చిగా ఎలక్షన్ జరిగితే గెలుస్తాం అంటే మీలాగా ఎలక్షన్ జరపకూడదు. మీ గతంలో మీరు అదే చేశారుగా. లేదు, మేమేం చేయలేదు. ఏంటంటే పల్నాడులో ఎత్తుకుపోయి క్యాండిడేట్ని కూడా ఎత్తుకుపోయి బెదిరించి ఏమండి, అది రాయలసీమలో ఎక్కడ వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు, అదే ఇక్కడ మాత్రం ఎప్పుడూ కూడా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరిగే ఏరియా ఇది. ఎప్పుడూ కూడా ఎలక్షన్ లైన్లో కూడా అన్నదమ్ముల భావంగా కలిసి ఉంటారు. అంతేకాని ఇక్కడ గొడవలంటే అటువంటివి ఉండవు. అటువంటి చోట కూడా ఇక్కడ కొంచెం మా వాళ్ళని మేము బహిష్కరించాం, మేము పోటీ చేయమని చెప్పేశాం. కానీ మా వాళ్ళు కొంతమంది ట్రై చేసిన వాళ్ళకి రాకుండా చేశారు. అదేమైనా రేపు ఉన్న ఎలక్షన్స్కి అలా చేయలేని పరిస్థితి అనుకోండి, చేయలేరు. కానీ ప్రజలు మాత్రం ఎదురు చూస్తున్నారు. ఓకే అండి. తర్వాత మనం చిన్న బ్రేక్ తీసుకునే ముందు మేము మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగాం. ఓకే. ఈ కారుమూరి నాగేశ్వరరావు గారు ఈ తణుకులో ఒక అతిపెద్ద స్కామ్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్. ప్రశ్నలు లేకుండా అసలైన సమాచారాన్ని కనుగోవడం సాధ్యమా? మీ నమ్మకాన్ని అణచే ఈ అబద్ధాలకు ఎలా చెక్ పెట్టాలి? ప్రతి జీవితాల్లో భయాలు నింపుతున్న కథనాల అసలు ఉద్దేశం ఏంటి? అసత్య ప్రచారాల వెనుక ఉన్న వ్యూహాలేంటి? మీరు నమ్మిన ప్రతి కథనం వాస్తవమేనా? మీ సందేహాలకు సమాధానాలు తెలియజెప్పేందుకు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ద్వారా సత్యాన్వేషణలో ముందుకు వెళుతుంది. వెలికి తీసిన ప్రతి ఆధారం, ప్రతి ప్రశ్న, ఇవి ప్రజల ముందు నిలబడే నిజాలు. ఈ నిజాలు తెలియజేసే మార్గమే నెంబర్ 1 న్యూస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సరికొత్త కార్యక్రమాలతో త్వరలోనే మీ ముందుకు వస్తుంది నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. నాగేశ్వరరావు గారు, మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో తణుకు ప్రజలకి చాలా ద్రోహం చేశారు. మీ స్వలాభం కోసం మీరు అతిపెద్ద బ్యాక్గ్రౌండ్ నుండి ఒక పార్ట్నర్గా పశువుల్ని దారుణంగా కోసే కసాయి ఒక కంపెనీకి, ఒక ఫ్యాక్టరీకి మీరు అనుమతినిచ్చి మీరు రన్ చేసి కోట్ల రూపాయలు సంపాదించారు అంటారు. దీనికి మీరేమంటారు? మీరు ఏమన్నారు? నా టైంలో అనుమతి ఇచ్చాను అంటారు. మరి మీ టైంలోనే కదా. కాదు, అదే ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యక్తి మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు 1 వీక్ బ్యాక్. పెట్టి నాకు 2014 నుంచి 2019లో నాకు అన్ని పర్మిషన్స్ వచ్చినాయి, నేను 2019లో నేను నడిపాను అని అంటున్నాడు. అదొక ఈ పర్మిషన్లు వచ్చినాయి కరెక్ట్గానే చెప్పాడు. 2019లో కూడా నడిపాను అంటున్నాడు. 2019లో మీరు ఎమ్మెల్యే కదా. అవునండి, అదే 2019 లోపల వచ్చినాయి అంటున్నాడు పర్మిషన్స్. అర్థమైందండి. తర్వాత నా టైంలో నడిపాను అంటున్నాడు. నా టైంలో ఈ సేవా సమితికి సంబంధించిన శ్రీనివాస్ గారు, ఇంకా వేరే వాళ్ళు అందరూ RSSకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా నా దగ్గరకు వచ్చారు. ఇది మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి ఇలా జరుగుతుంది ఏంటంటే ఖచ్చితంగా నేను దానికి వ్యతిరేకం, దాన్ని అయితే నేను నడవనివ్వనని చెప్పాను. వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఓన్లీ కోల్డ్ స్టోరేజ్ నడుపుకుంటాం, బయట నుంచి మీట్ వస్తుంది, ఇక్కడ ప్రాసెస్ చేసుకుంటాం అని చెప్పారు. వీళ్ళని అడిగా, ఇలాగా అది తీసేస్తే చేస్తానంటున్నాడు,
అంటే నేనన్నాను అది తీసేయమన్నాను, ఏదండి గో వద్ద జరిగే మిషనరీ తీసేసి ఇదే ఉంచుకుని నడుపుకోండి, నేను వాళ్ళకి చెప్తానన్నాను. ఏదైనా మీ పాత్ర ఉంది. నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను అందరూ కలుస్తారు కదండి. అవును. కలిసిన దాని మీద వాళ్ళు వచ్చి నన్ను అడిగిన దాని మీద ఇక్కడ వధ అన్నది జరగకూడదు, ఒక రక్తం చొక్క బొట్టు అన్నది రాకూడదు. నేను మా తాత ముత్తాతల నుంచి మేము ఆవులని మేపుతున్నాం. ఇప్పుడు ఈ రోజు కూడా నాకు స్టిల్ 22 ఆవులు ఉన్నాయి, ఒక గేదె కూడా ఉండదండి నా దగ్గర. ఆవులు ఉన్నాయి ప్రజెంట్. ఎడ్లు కూడా ఉన్నాయండి మీ దగ్గర? ఎడ్లు లేవు, ఓన్లీ ఆవులు. ఓకే. ఏదైనా గిత్తలు ఉంటే నేను గోకళ్యాణం అవి చేస్తూ ఉంటాను. మన పెత్తరపులో గోకళ్యాణం చేసి పెత్తరపులో ఆవు గిత్తను వదిలే, ద్వారకా తిరుమల వదిలే, ఇంకా లాస్ట్ అన్నవరంలో ఒకటి చేయాలండి, అదొకటి పెండింగ్ ఉంది. కరెక్టేనండి. ఇప్పుడు మీరు ఏదో రూపంలో అంటే అసలు ఏ వద్దయా పూర్తిగా బంద్ చేయాలని మీరు అనకుండా వాళ్ళు కొద్దిగా అవకాశం ఇచ్చినట్టు లెక్కేటప్పుడు ఎక్కడో నరుకుతామండి, ఇక్కడ పెట్టుకుంటామంటే ఒక నిమిషం వినండి. వాళ్ళ కూడా వచ్చి మేము మొత్తం కంప్లీట్గా లాస్ అయిపోతాం, మేము ఇక్కడ హింసేమి జరగనివ్వమంటే అది నేను మిషనరీ తీసేయమన్నా. గో వధ జరిగే మిషనరీ తీసేయండి అని చెప్పి వీళ్ళకి ఇలా అని చెప్పాను నేను. వీళ్ళు వచ్చి నన్ను అడిగారు. నేను సంథింగ్ టూర్ ఏదో వెళ్ళాను, వచ్చేటప్పటికి వాళ్ళు ట్రయల్ రన్ ఏదో అయిపోతున్నారని నాకు వీళ్ళు చెప్తే వెంటనే నేను నా ఫోన్లో చెప్పారు, నేను ఇక్కడ రాకుండానే అక్కడి నుంచే డేట్ అనౌన్స్ చేశా. సో అండ్ సో డేట్కి నేను వస్తున్నాను, మన మున్సిపల్ ఆఫీస్లో ఆల్ డిపార్ట్మెంట్ని పిలుస్తాను, ఆల్ డిపార్ట్మెంట్లు పిలిచి మీరు కూడా రండి, ప్రెస్ వారు రండి, అందరినీ పిలిచి మున్సిపల్ ఆఫీస్లో మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టి మాట్లాడి అప్పుడు వెంటనే వాళ్ళ ముందే పొల్యూషన్ చైర్మన్కి ఫోన్ చేసి అది వెంటనే క్యాన్సిల్ చేయించి అక్కడ ఉండగానే మేము ఇంకా మీటింగ్ నడుస్తాను, దాన్ని తాళం వేయించేసాను. ఇది ఎప్పుడు ఏ సంవత్సరంలో? ఇది 2022లో. అది ఇప్పుడు మీరు నాకు ఒక ఇది ఎవరైతే దీన్ని పోరాడుతున్న టీం ఉన్నారు కదా, వాళ్ళందరూ మా ఛానల్కి అప్రోచ్ అయ్యారు. మేము కూడా దీని మీద న్యూస్ ప్రసారం చేస్తున్నాం, ప్రత్యేకంగా మేము కూడా దీని మీద ఒక చర్యలు తీసుకుంటున్నాం. దీంట్లో వీళ్ళు ఏమంటున్నారంటే మీరు అన్నట్టు 2022లో నేను ఆపించానన్నారు. అంటే 19, 20, 21, 22 3.5 సంవత్సరాలు మీరు నడిపినట్టు లెక్కగా. 3.5 సంవత్సరాల్లో మేము నడిపితే ఈ గోసేవా సమితి వాళ్ళు ఊరుకునే వాళ్ళ, అక్కడ ఉన్న ప్రజలు ఇప్పుడు 20 రోజులకే రోడ్డెక్కి వందలాది మంది వాళ్ళ ఎన్నో ధర్నాలు చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు, వామిటింగ్స్ అయిపోతున్నాయి, వాళ్ళ కూడు కూడా తినలేని పరిస్థితి అవుతుంది, నిద్ర లేని రాత్రులు అవుతున్నాయి, వాళ్ళ బాధ వర్ణాతీతం, మోషన్స్ వామిటింగ్స్ విపరీతమైన బాధపడతా ఉన్నారు. ఆ పక్కనే ఉన్న ఫుడ్ కార్పొరేషన్ గుడామ్స్, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన జట్టులు 100 మంది పనిచేస్తారు, వాళ్ళు వచ్చి అలో లక్ష్మణ్ అని చెప్పి గోల పెడతా ఉన్నారు. అదే పక్కన ఒక ఇండస్ట్రీ ఉంది, ఆయిల్ కంపెనీ, వాళ్ళు వచ్చి గోల పెడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా బాధతో అటు వెళ్ళేవాళ్ళు, ఈదంటే వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు బాధపడుతున్నారు. దొంగ గేదెలు, ఎన్ని గేదెలను తీసుకొచ్చేసి అక్కడ వెళ్తున్నాయో. మరి ఈ 3.5 సంవత్సరాల్లో ఒక్క గేదె కనపడలేదు. ఒక్కళ్ళు వచ్చి వాసన వచ్చిందని చెప్పిన వాళ్ళు లేరు, ఒక్కళ్ళు వచ్చింది జరుగుతుందని చెప్పిన వాళ్ళు లేరు. కరెంటు బిల్లులు కూడా తీసాం. అంటే ఒక నిమిషం చెప్పనండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు 4,60,000, 4,90,000 కరెంటు బిల్లు వచ్చింది. ఓన్లీ 20 రోజుల్లోనే 13,75,000 వచ్చింది. ఈ నెల బిల్లు ఇంకా 20 లక్షలు దాటి వస్తుంది. మరి అది జరగనట్టే కదా. మీరు ఇట్లా అంటున్నారు నాగేశ్వర గారు. దీని మీద పోరాడుతున్న శ్రీనివాస్ గారితో ఒకసారి మాట్లాడదాం. ఆయనగా దీని నాయకత్వం వేస్తుంది, ఆయన కూడా తణుకైనా కదా, ఆయన ఏమంటాడు చూద్దాం. ఇప్పుడు ఈ ఆరోపణ మేము కన్ఫర్మ్ చేసుకున్నాం స్పాట్లోనే. షూర్. మీరు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి తీసి అవతల కొట్టాలా, మీరేది మీ పవర్తో పీ కేసులు అవతల కొట్టాలి. మీరు తీసేసాను, కొద్దిగా చోటిచ్చారు కాబట్టి ఆయన మొత్తం ఏమీ లేదండి. నా టైంలో ఉండేదే లేదు, క్లోజ్ అయిపోయింది. అది వాళ్ళు తీసుకుని పోయేవాళ్ళే. కుటుంబ వివాదాలు, రాజకీయ ఎత్తుగడలు, పరస్పర ఆరోపణలు, ఊహించని ట్విస్ట్లు, మీడియాలో ట్రెండింగ్ అవుతూ వస్తున్న కామెంట్స్ పై నెంబర్ 1 న్యూస్ స్పెషల్ ఫోకస్. హాట్ కామెంట్స్ వాచ్ ఆన్ నెంబర్ 1 న్యూస్. డోంట్ మిస్ ఇట్. నాగేశ్వర గారు, ఎమ్మెల్యే తలుచుకుంటే 10 నిమిషాల్లో మూసేస్తారన్నారు. మరి మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసి మీరు ఎందుకు తలుచుకోలేదు చెప్పండి. నేను మోపించేసాను కదండి. నేను వాళ్ళందరినీ పిలిచాను, వాళ్ళు అక్కడ కూర్చుండగానే తాళం వేయించాను. తాళం వేయించి తెప్పించాను. 2002లో తాళం వేసింది ఇప్పటి వరకు తెరుచుకోలేదు.
ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుసుకుందంటే ఈవెన్ పంచాయతీ పర్మిషన్ లేదు, ఎన్ఓసి లేకుండా నడుపుతున్నారు అది. మరి ఇప్పుడు మీకు ఒక్క నిమిషం అండి, అసలు యాక్చువల్గా వాడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ కంపెనీకి సంబంధించినోడు నాకు పంచాయతీ పర్మిషన్ అవసరం లేదు, నేను కేంద్రం పర్మిషన్ ఉంది, నాకు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్లు ఉన్నాయి, నాకు ఏ పర్మిషన్ అవసరం లేదు, ఇదిగో ఈ యాక్ట్ ప్రకారం నాకు పర్మిషన్ అవసరం లేదు. ఆ యాక్ట్లో ఏమనుందండి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇండస్ట్రీ కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఇండస్ట్రీ కానీ పంచాయతీ ఎన్ఓసి అవసరం లేదు. ఎనీ ప్రైవేట్ కంపెనీ, ఎనీ ప్రైవేట్ ఇండస్ట్రీ కంపల్సరీ పంచాయతీ తీర్మానం ఎన్ఓసి కావాలి, కంపల్సరీ ఎన్ఓసి కావాలి, కంపల్సరీ. కానీ ఈ రోజున పోలీసు వ్యవస్థ, గవర్నమెంటు, ఎమ్మెల్యే అందరూ కూడా దానికి ఏ పర్మిషన్ లేకపోయినా రన్నింగ్ చేసేస్తున్నారు. దీనికి ఇంకొకటి కూడా కారణం ఉందండి, అసలు ఇక్కడ ఫ్యాక్టరీనే ఉండకూడదు. నేను ఫస్ట్ భావించేది ఆ ఫ్యాక్టరీకి వ్యతిరేకం కాకపోయినా ప్రజారణ్యంలో కాకుండా దూరంగా ఉండాలన్నది నా మనవి. ఇంతకీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అండి, యాక్చువల్గా 400 వాటిని వధిస్తారు పశువుల్ని ఇక్కడ రోజుకి. 400 అంటే అతనికి 20 ఎకరాల ల్యాండ్ ఉండాలి, 1200 గేదెలు పట్టే సైట్ ఉండాలి, 3 రోజుల ముందు వచ్చి ఉండాలి ఇక్కడ గేదెలు. అట్లని టెస్ట్ చేయాలి, అట్లకి ఏమన్నా డిసీజెస్ ఉన్నాయా, ఏదన్నా ఉన్నాయని టెస్ట్ చేసి ఆ 400 వేసుకోవాలి. మళ్ళీ ఇంకో రోజు 2 టెస్ట్ చేసి 400. కానీ ఇక్కడ వచ్చే ముందు కూడా ఏ గ్రామంలో పంచాయతీ దగ్గర తీసుకెళ్ళి ఆ గేదెని పాలిచ్చే గేదె కాదు ఇది, దీన్ని నేను పోషించలేకపోతున్నాను కాబట్టి అక్కడ ఉన్న వెటనరీ డాక్టర్ పరీక్షించి ఇది పాలిచ్చేది కాదు, ఇది ఇతను పోషించలేకపోతున్నాడు కదా, వదక పంపించుకుంటున్నాడని ఒక ఫామ్ ఫిల్ చేసి సంతకం పెట్టి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏ సంబంధం లేకుండా అది పాలిచ్చేది. మొన్న 3 సార్లు పట్టుకున్నారు వీళ్ళందరూ, ఈ శ్రీనివాస్ వీళ్ళందరూ పట్టుకుంటే ఒక్కోటి 4-5 లీటర్లు పాలిస్తున్నాయి. గోశాలలో పెట్టారు ఆ గేదెలను తీసుకెళ్ళి. ఏ దానికి కూడా సర్టిఫికెట్ లేదు, వెటనరీ డాక్టర్ సర్టిఫికెట్ లేకుండా దొంగ గేదెలు కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఎక్కడో పొలంలో కట్టి తీసుకొస్తే ఆ వ్యాన్ అక్కడ గేట్ కాడ నుంచో పెడుతున్నారు, అక్కడే డబ్బులు ఫోన్పే చేస్తున్నాడు. లోపల నుంచి వచ్చిన డ్రైవర్ ఈ డ్రైవర్ని దింపి లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ అన్లోడ్ తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తున్నాడు బండి. దానికి పోలీస్ స్టేషన్లో ఎన్నిసార్లు తీసుకెళ్ళి ఆ గేదెలను అప్పచెప్పినా కేసు కూడా పెడతలేదు, వాళ్ళ మీద కేసు కూడా బుక్ చేయట్లేదు. కానీ ఈ అనాథరైజ్డ్ కంపెనీకి పర్మిషన్ లేని దానికి పోలీసు వ్యవస్థ పూర్తిగా సపోర్ట్ చేస్తూ ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పర్మిషన్ లేని ఫ్యాక్టరీకి 100 మంది పోలీసులు కాపలా ఉండటం వల్ల ఇది ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కదండి. సరే, ఇప్పుడు మీరేం చేస్తున్నారండి? మీరు ఇంత పెద్ద ఉద్యమం చేస్తున్నారు వీళ్ళందరూ. అవును, మీరు ఒక ప్రజాప్రతినిధిగా, బాధ్యత గల వ్యక్తిగా మీరు ఈ లేహం కంపెనీ గురించి మీరేం చేయబోతున్నారు? నేను చేసేదే ఇప్పుడు వాళ్ళందరి తరఫున వందలాది మందిని రోజు ప్రెస్ మీట్లు పెట్టి అధికారులతో మాట్లాడి, రేపొద్దున యాక్చువల్గా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాం. రేపు ఈయన లోకేష్ భీమవరం వస్తున్నాడు కాబట్టి ఇంకో రోజుకు మార్చుకుని ఒక రిప్రజెంటేషన్ అక్కడ ఇవ్వబోతున్నాం. దీన్ని అలాగే ఆల్రెడీ బొత్స గారు ప్రతిపక్ష నాయకుడిగా మన దాంట్లో కౌన్సిల్లో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన మొత్తం అందరికీ కూడా లెటర్ రాస్తే ఆ లెటర్కు ఎంక్వైరీకి వచ్చి అబ్బాయి ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది, పినాయిల్ వాసన వస్తుంది, మంచి పరిశుభ్రంగా ఉందని చెప్పి లెటర్లు రాసి పంపించేశారు. వీళ్ళ కూడా సంతకం పెట్టమన్నారు బాగుందని. మేము చచ్చిపోతుంటే, మా పిల్లలు ఫుడ్ తినలేకపోతుంటే మేము ఇక్కడ ఏమి. లెటర్ మీ దగ్గర ఉందా? ఎవరిది? రిపోర్ట్ ఉన్నాయి. ఎవరు వాళ్ళు బాగుందని రాసింది ఆ శ్రీనివాస్ దగ్గర ఉన్నాయి. చాలా దారుణంగా. మీరు శ్రీనివాస్ని ఇంటర్వ్యూ చేస్తారు కదా, సో తీసుకోండి. అలాగే బొత్స గారు రాసిన లెటర్ ఉంది, బొత్స గారు చీఫ్ సెక్రటరీతో సహా గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ వంకారవి గారు కూడా డిప్యూటీ సీఎంకి రాశారు. పొల్యూషన్ అతని కంట్రోల్లో ఉంది కాబట్టి ఆయన కూడా ఒక కాకినాడ ఏరియాలో ఒక ఫ్యాక్టరీ ఇటువంటిదో ఉంటే దాని మీద ఎంక్వైరీ చేశారు. దీని మీద ఎంక్వైరీ చేయమని జనసేన నాయకులను అడుగుతున్నాం మేము. ఇదే భారతీయ జనతా పార్టీ వాళ్ళు వెంటనే ఎక్కడన్నా ఆవులు వెళ్తున్నా, గేదెలు వెళ్తున్నా ఆపేసి దాన్ని దింపి ఆ బండోని కొట్టి విస్తరవిస్తలు చేస్తారు. అటువంటిది ఇక్కడ ఇన్ని కోతలు జరుగుతున్నా సరే వాళ్ళు ఏం మాట్లాడకుండా కిమ్మెత్తకుండా కూర్చున్నారు. దీని ప్రధాన కారణం ఏమై ఉంటుంది అసలు? నాకు అర్థం, మొత్తం ఇది కోట్లాది రూపాయలు చేతులు మారినాయి. ఎవరు? ఆ కంపెనీ వాడు లేహం కంపెనీ వాడు ఎవరికి ఇచ్చుంటాడు డబ్బులు? ఎమ్మెల్యే మాట్లాడతలేదు కాబట్టి ఎమ్మెల్యేకే ఇచ్చాడని అంటున్నారు అందరూ అంటున్నారు. ఎంత ఇచ్చుంటాడు మీ ఐడియా? చాలా పెద్ద అమౌంటే మారింది అంటారు కోట్లలో. అది ఒక ఎమ్మెల్యే కానీ ఇంకెవరికైనా వాటాలు ఉన్నాయి? తెలియదండి, ఇంకెవరికైనా ఇచ్చున్నారేమో నాకు తెలియదు. రాధాకృష్ణ గారు అయితే పక్కా ఉన్నాయి. అందుకే కదా ఆయన మాట్లాడతలేదు. ఇప్పుడు యాక్చువల్గా
ఒక్క ఫోన్ కాల్ 10 నిమిషాలు అన్నాడు కదండి, అవును 10 నిమిషాలు కడగదు, ఒక ఫోన్ కాల్ సెక్రటరీ ఫోన్ చేసి పర్మిషన్ లేదు కాబట్టి తాళం వేసేంటే అయిపోయింది. ఇది మీరు అప్పుడు వేయించినట్టుగా. అంతే అండి. ఇప్పుడు చిన్న డౌట్ వస్తుందండి, చెప్పండి. ఎమ్మెల్యే పెద్ద ఎత్తున ముడుపులు మాని చేతులు అంటున్నారు కదా, మరి మీరు 22లో మోపించారు, మరి 19 నుంచి 22 మీకు కూడా వచ్చినాయి డబ్బులు? నేను ఎక్కడ నేను ఎందుకు మోపిస్తాను? నేను ఇతను మోపిస్తాను కదా. కదా మోపించింది మీరు. అవునండి, అప్పుడు దాకా నడవలేదు కదా. నడవలేదు, నడిస్తే ఎందుకు వస్తుంది అన్నాను. వాళ్ళ వస్తుంది కాబట్టి ఆదాయం వస్తుంది, వాళ్ళ నడుస్తుంది కానీ తిప్పగానే నాకు కూడా నేను ఒక హింసకి ఒప్పుకునే మనిషిని కాదండి. ఆవులు మా గోమాత అంటే నాకు గౌరవం ఇష్టం, మా తాతల కాడి నుంచి. ఈ రోజు కూడా 22 ఆవులు ఉన్నాయి నా దగ్గర, ఒక గేదె కూడా ఉండదు, అన్ని ఆవులే. పాలు కూడా అమ్మం, దోళ్ళకే వదిలేస్తాం, చక్కగా మేపుతాను. తాడేపల్లిగూడెంలో పొలం ఉంది, అక్కడ ఉన్నాయి. సరే, ఏదేమైనా ఈ లేహం కంపెనీ మీద మీరు ఫైట్ చేస్తారు 200%. నేను ఇంకోటి కూడా చెప్పాను, ఇది మూయకపోతే నాకు శిరచ్ఛేదం చేసుకుంటా అన్నాను. చాలా పెద్ద మాట ఇది. నేను శిరచ్ఛేదం చేసుకుంటాను కూడా. వెరీ గుడ్. అయితే మీ యొక్క దీన్ని మేము అనుమానించాల్సిన పని లేదు. అయితే చివరిగా అండి, మీరు మినిస్టర్గా పనిచేశారు కదా, పౌర సరఫరా చేస్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా మరి బియ్యం అంతా కూడా షిప్పులు లేకుంది మన కాకినాడకి బాగా పంపించారంట, నిజమేనా? బియ్యం ఏమండి, ఇప్పుడు ఎవరి దగ్గర చెప్తాను, మీరు ఇంకా మీకు తక్కువ విన్నారు. 800 కోట్లు 900 కోట్ల రూపాయలు టీడీఆర్లో తీసుకున్నాడు నాగేశ్వరరావు. అది వేరే, అట్లా సంపాదించారు. అనండి, సివిల్ సప్లైలో 10,000 కోట్లు. ఏం చేశారు ఈ డబ్బులని? అనండి, మాకు 5,000 కోట్లు ఏమో కార్జ్ కూడా. మరి మహా టీవీ వాడు చెప్పాడు కదండి, నేను అతను నోటీస్ కూడా పంపించాను. అది ఎక్కడ కార్జ్ ఎక్కడ ఉందండి? మన నెల్లూరులో మనం కొనుక్కున్నాం, ఇంకా అది మొదలెట్టకుండానే మనకు 5,000 కోట్ల రూపాయలు. అది అంటే 16,000 కోట్లు నేను అవినీతి చేశానని చెప్పి అంటున్నారు. 16,000 కోట్లు ఇప్పుడు 500 రూపాయల నోట్లే కాబట్టి ఎన్ని కంటైనర్లు కావాలని దాయటానికి? అంటే మీరు ఆ రూపంలో పెట్టారు డబ్బు అంతా. ఏ రూపంలో? కార్జ్ రూపంలో కొంత పెట్టుంటారు. కార్జ్ ఎక్కడ ఉందండి? కార్జ్కి నేను 2 కోట్లు ఎట్టు కొనుక్కున్నా కార్జ్. నాకు 5,000 కోట్లు వచ్చి నేను రాశారు కదా. ఇప్పుడు 800 కోట్లు టీడీఆర్ అన్నారు కదండి, 10,000 కోట్లు సివిల్ సప్లై అన్నారు కదా. సార్, ఇప్పుడు మీరు వాటి మీద మరి మీరు వాళ్ళ మీద ఎందుకు మీరు కంప్లైంట్ చేయాలి కదా? నాయకులు ఎక్కడ ఆల్రెడీ కంప్లైంట్ చేశాం. చేశారా? నేను అన్నింటిలోనూ నేను రామోజీరావు గారు, నేను ఫస్ట్ జడ్పీ చైర్మన్ అయినప్పుడు అనుమతి లేని పోస్టులకి 260 పోస్టులకి ఇన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి 2006లోనే నేను మూడో జడ్పీ చైర్మన్ 3వ రోజు నేస్తే ఈ రోజుకి నడుస్తుంది, ఆయన చచ్చిపోయాడు కేసు. తర్వాత అండి, ఇప్పుడు రెడ్ బుక్లో మీ పేరు ఎన్నో ప్లేస్ ఉంది? ఏ ప్లేస్ అయినా ఉన్నాను, మాది కూడా బ్లూ బుక్ రెడీ చేసాం. రెడీ చేస్తున్నారా? మేము బ్లూ బుక్ అన్నీ రాస్తున్నాం. అది మీకు తెలుసా రెడ్ బుక్లో మీ ఎన్నో పేరు ఉంది అనేది? నాకు ఇన్ని పేర్లైనా, నువ్వు ఇన్నిసార్లు ఇన్ని పేర్లు ఉన్నా నాకేం పర్వాలేదు. లేదు, నేను దేవుడికి తప్పించి ఎవరికి భయపడను. మీ మీద ఇంకా రాలా? వచ్చినా నాకేం అభ్యంతరం లేదు, నేను రెడీ. అన్నిటికీ రెడీగా ఉంది. ఎస్. అంటే ఫైట్ చేయడానికా? లేదు నేనేం చేయలేదు, నేనేం చేయలేదు, వాళ్ళు ఏదో ఒక కేసులు పెట్టుకున్నా సరే నేను రెడీగా ఉన్నాను. సరే, చివరిగానే మీరు మంత్రిగా పనిచేసిన వాళ్ళు చేసిన మంచి పని ఏదన్నా ఒకటి చెప్పండి మా నంబర్ 1 న్యూస్. నేను మంత్రిగా చేసినప్పుడు ఈ ఆల్రెడీ ఈ బళ్ళు వచ్చినాయి కదా, సివిల్ సప్లై బళ్ళు ప్రజలకి అందుబాటులో దగ్గరుండి ఇచ్చే విధంగా, అలాగే మన సార్టెక్స్ బియ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తే నేను వచ్చినప్పుడు ఫోర్టిఫైడ్ రైస్, అప్పుడు ప్లాస్టిక్ రైస్ అని మీ వాళ్ళందరూ కూడా ప్రచారం చేసేవారు. అది ఏంటంటే B12 అవి మా హెల్త్ బాగుండాలని చెప్పి దాన్ని స్టార్ట్ చేసినందుకు అది సంతోషం. అలాగే రాగి పిండి కూడా ప్యాకెట్లు చేసి ఉత్తరాంధ్ర మన రాయలసీమ అంతా కూడా సప్లై చేసే కార్యక్రమం చేసాం దానికి. అలాగే గోధుమ పిండి రాష్ట్రం అంతా ఇచ్చాం నా టైంలోనే. అలాగే కందిపప్పు కొరత లేకుండా ఎప్పుడు చేసాం. ప్లస్ ఇవన్నీ కూడా ఇట్లో కూడా నేను ఏదో చేశానంటున్నారు. ఇది తెలుగుదేశం టైంలోనే రాగిపిండి అయినా ఆయిల్ అయినా షుగర్ అయినా కందిపప్పు అయినా అన్నీ కూడా పర్చేజింగ్ ఓన్లీ ఎండి, ఫైల్ నాకు రాదు. ఎంచేదంటే ఇది ప్రజా పంపిణీ లేట్ అయిపోద్ది కాబట్టి తెలుగుదేశం గత టైంలోనే ఎండీకి అప్ చెప్పేస్తారు దీని బాధ్యతలు. అతనే టెండర్ పిలుచుకుంటాడు, అతనే కొంటాడు, అతనే చూసుకుంటాడు, అతనే చేస్తాడు, ఫైల్ నాకు రాదు. తర్వాత ఈ పౌర సరఫరాల శాఖ మీరు నిర్వర్తించారు. అసలు ఈ బియ్యం మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ప్రజలకు ఇస్తుంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఎంబడి కూడా కొనేవాడు వస్తుంటాడు, వాడు తీసుకెళ్ళి మళ్ళీ రొటేషన్ చేస్తున్నాడు కదా. మీకు తెలిసి ఉంటుంది, సహజంగా ప్రతి ఎమ్మెల్యే చేస్తున్న వ్యవహారమే. అసలు ఈ వ్యవస్థ అంతా పీకి పడేసి వాడికి ఏదో కొద్ది డబ్బులు ఇస్తాడు, కావాల్సింది తింటాడు కదా. ఆ రోజున అదే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు
ఇది సెంట్రల్ కేంద్రం దీన్ని ప్రపోజల్ చేస్తే కొన్ని రాష్ట్రాల్లో నడుస్తున్నట్టున్నాయి. మన దగ్గర కూడా దాన్ని తీసుకొచ్చి మా అఖిల పక్షం అదే మంత్రి పక్షం వాళ్ళంతా కూడా 18 రూపాయలు రేట్ నిర్ణయిస్తే ఆయన మళ్ళీ మేము 20 రూపాయలు ఉండాలని చెప్పి నిర్ణయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 22 రూపాయలు ఇద్దామన్నారు. డబ్బులు ఇచ్చేస్తే ఎవరు ఇష్టం అదేనండి 22 రూపాయలు ఇస్తామంటే ఇదే ఈనాడు ఇదే టీవీఎన్ ఏబిఎన్ దీన్ని మొత్తం ప్రజలకు అన్యాయం చేసేస్తున్నారు, వాళ్ళకి కూడు లేకుండా చేసేస్తున్నారు, వచ్చేస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా స్టేట్మెంట్లు ఇచ్చి అల్లరి చేస్తే దాన్ని ఆపేశాం. లేదు మీరు ప్రపోజల్ పెట్టారు, ఎస్ అది మంచిది కదండి అసలు. మరి అవును చేయనివ్వలేదు కదండి ప్రతిపక్షం. అప్పుడున్న పేపర్ కటింగ్లు చూసుకోండి, మొత్తం అల్లరి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మోసం చేసేస్తున్నాడు, మా కూడు లేకుండా చేసేస్తున్నాడు అని చెప్పి ఇచ్చేశారు. 22 రూపాయలు వీళ్ళేమో 6 రూపాయలకి 7 రూపాయలకి 8 రూపాయలు అమ్ముకుంటున్నారు. నా టైంలోనే బియ్యం పట్టుకున్న వెంటనే చాలాళ్ళు ముక్కుపోయి కుళ్ళిపోయి 3 రూపాయలు 4 రూపాయలకి అమ్మేవారు. నా టైంలో పట్టుకున్న నెలల్లోనే 29-30 రూపాయలకి ఆక్షన్ వేసేవాళ్ళం. ప్రభుత్వానికి పెద్ద ఇన్కమ్ తెచ్చాను నేను. ఇప్పుడు మళ్ళీ అది లేదు. ఓకే, తర్వాత మీ దాంట్లో మంచి పని చెప్పారు. అలా ఇంకోటి అండి, నా డిపార్ట్మెంటు లీగల్ అండ్ మెట్రాలజీ డిపార్ట్మెంటు. అలాగే మన ఈ ఏ ఎరువులు తూకం వేసేవాళ్ళం, క్వాలిటీ లేకపోయినా ఫైన్ వేసేవాళ్ళం. మాకున్న డిపార్ట్మెంటు తక్కువ మంది ఉంటే ఒకరోజు ఉత్తరాంధ్ర, ఒకరోజు ఆంధ్ర, ఒకరోజు రాయలసీమ. అలాగే వే బ్రిడ్జీలు తనిఖీ చేసేవాళ్ళం. గోల్డ్ షాపులు, లలిత జ్యువెలరీస్లో కూడా 7.5 లక్షల ఫైన్ వేసాం. ఓహో, మీ హయాంలో? మా టైంలో. గుండు సూది కూడా నా కంట్రోల్లోనే ఉంటుంది. ఏ తేడా వచ్చినా, ఎనీ కిళ్ళీ కోట్, ఎనీ కిరాణా షాప్, ఎనీ బార్లు, ఎనీ మార్ట్లు అన్నిటి మీద, డిమార్ట్ మీద కూడా ఫైన్ వేసాం. అంటే ఇంతకుముందు ఎప్పుడు ఈ సంస్కృతి లేదు, మీరు వచ్చిన ఎందుకు నేను టీవీ నైన్ అన్నింటిలో అంటే నేను చేశాను. నేను చేయాలనే తపన ఉంది కాబట్టి చేశానండి. నేను పెద్ద ఎత్తున చేసాం. ఎవరు చాలామంది ఏ రికమెండ్ చేసినా ఒప్పుకునేవాడిని కాదు. మా 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 సీఎం ఆఫీస్ నుంచి ఎప్పుడు కూడా అడ్డు చెప్పలేదు. అట్లా పెద్ద ఎత్తున చేసామండి. ఏదైనా మార్పులు తీసుకొచ్చారంటారు బాగా. అలాగే డేట్ ఎక్స్పైర్ అయినవి కూడా అమ్మితే కూడా కేసులు పెట్టాం. ఓకే, చాలా మంచి పనులు చేశారు చివరికి. అయితే అంటే ప్రధానంగా ఇప్పుడు మీకున్న ఇక్కడ నడుస్తున్న ఇష్యూ ఏంటంటే ఈ లేహం కంపెనీ గురించి. మరి ఈ పోరాటానికి మీరు సపోర్ట్ ఉంటారు 200%. నేను ఎక్స్ మంత్రిగా, ఎక్స్ ఎమ్మెల్యేగా 2 సార్లు నన్ను ప్రజలు ఓటేసి గెలిపించిన సందర్భంగా ఈ ప్రజలు కాలుష్య వాతావరణం దీనివల్ల రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాగే గ్రౌండ్ వాటర్ పొల్యూటెడ్ అయ్యి ఎంచని కొన్ని లీటర్ల బ్లడ్, కొన్ని వందల లీటర్ల వాటర్ తోటి కడుగుతారు కాబట్టి అది గ్రౌండ్ వాటర్ పొల్యూటెడ్ అయ్యి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అవి స్నానం చేసినప్పుడు ఏదో రూపంలో మన నోట్లోకి వెళ్తే రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రజలకి నేను అండగా నా వంతు కృషిగా అహార్నెస్లో కష్టపడి ఇప్పటికి 1 వీక్ నుంచి దే పని మీద ఉన్నాను. ఇంకా ఎంతవరకు అయినా సరే వెళ్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మన నాగేశ్వర గారు ఇవాళ మీతో హార్ట్ షీట్ కార్యక్రమం చేసినందుకు సంతోషం. ఇది ఈరోజు కారుమూరి నాగేశ్వర గారితో హార్ట్ షీట్ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం.